పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని గౌడ కులస్తుల పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన ఎల్లమ్మ తల్లి విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నట్లుగా కూడా కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వెల్లడించారు. అంతేకాకుండా 3వ తేదీ 4వ తేదీన కూడా ప్రత్యేక పూజలు శాంతి హోమాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా ఎల్లమ్మ బోనాలు, ఎల్లమ్మ కళ్యాణంతో పాటుగా పలు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నామంటూ కూడా కమిటీ సభ్యులు ఒక ప్రకటన తెలపడం జరిగింది. ఈ యొక్క ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కులస్తులతో పాటుగా ఇతర కులస్తులంతా కూడా పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా 2వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన భాగంగా మార్కండే కాలనీలో ఉన్నటువంటి శివాలయం నుండి ఉత్సవమూర్తులను శోభాయాత్ర ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అనంతరం ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క శోభాయాత్ర పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ కూడా కమిటీ సభ్యులు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి సిరి రైస్ మిల్ ఆవరణలో గుట్టుగా ఎవరు తెలియకుండా గంజాయి మొక్కలు పెంపకం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందడంతో గంజాయి మొక్కలు పెంచుతున్నటువంటి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 5 ఫీట్ల ఎత్తుతో ఉన్నటువంటి 5 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకొని తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గుట్టుచప్పుడుగా జరుగుతున్నటువంటి గంజాయి మొక్కల పెంపకం పట్ల వారంతా కూడా నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వలస కూలీలు ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడి గంజాయి మొక్కలు పెంచుతున్నట్టుగా విచారణలో తెలిసిందంటూ కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఏసీపీ కార్యాలయ ఆవరణలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కౌన్సిల్ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్తో పాటు ఏసీపీ గజ్జికృష్ణ కూడా అలాగే ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది. రౌడీ షీటర్ల పైన ఎప్పటికీ పోలీసుల నిఘా ఉంటుంది. వారు సమాజంలో ఎలాంటి చట్ట వ్యతిరేకత పనులు చేయకుండా ఉండడానికి వారిపైన నిత్యం నిఘా ఉంటుంది. అంతేకాకుండా నేర ప్రవృత్తిని మానుకొని రౌడీ షీటర్లంతా కూడా సత్ప్రవర్తనతో మెలగాలి, లేదంటే కూడా పెద్ద ఎత్తున కూడా కఠిన చర్యలు చేపడతామంటూ కూడా హెచ్చరించారు. అంతేకాకుండా రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకోకుంటే ఖచ్చితంగా పీడీ యాక్ట్లు నమోదు చేయడం జరుగుతుందంటూ కూడా ఈ సందర్భంగా డీసీపీ రౌడీ షీటర్లను హెచ్చరించడం జరిగింది.